అదిగో శివుడు, అతనే భవుడు, గర్భాలయంలో జ్యోతిర్లింగమై భస్మాభిషేకం స్వీకరిస్తున్నాడు అని మనం ప్రార్థిస్తాము కాశీలో. కానీ నా ఇంటిలో దేవుడి గదిలో స్వామి చక్కగా పూజ అందుకున్నారు. శివారాధనలో తెల్ల రంగు జిల్లేడు పూలు, గన్నేరు, తామర, మోతుగా ఇలా తెల్లని పువ్వులతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. వీలైనంత వరకు ధవళవర్ణ పుష్పాలను ఎంచుకోవడం ఉత్తమం. ఇలా మనం పూజ చేసుకుంటాం. అయితే ఒక గొప్ప విషయాన్ని మనం చెప్పుకుందామా? అది ఏంటంటే అవలోకనము అనేది కేవలము మానసిక వ్యాయామమే కాదు. ఇదొక నిరంతర సాధన, ధ్యానము దీనికి మూల స్తంభం. ధ్యానంలో స్థిరంగా కూర్చొని ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి. వాటిని పట్టుకోకుండా కేవలం గమనించడం ద్వారానే ఆత్మావలోకనము చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల సాధన ద్వారా అహంకార క్షీణత, వైరాగ్యము, నిర్ణయ శక్తి, మానసిక శాంతి, కరుణ వంటి ఉన్నత ఆధ్యాత్మిక ఫలితాలు లభిస్తాయి. మనలోని లోపాలను నిజాయితీగా గుర్తించడం ద్వారా నేను గొప్పవాణ్ణి అనే భ్రమ క్రమంగా తొలగిపోతుంది. బయట వస్తువుల పట్ల, తాత్కాలిక సంతోషాల పట్ల మమకారం తగ్గి ప్రపంచ అనిత్యత అవగతమవుతూ స్వార్థం లేని ధర్మానికి అనుగుణమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యము పెరుగుతుంది. చింతలు, అభద్రతా భావాలు, పశ్చాత్తాపం వంటివి తొలగిపోయి మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇతరులను విమర్శించే బదులు వారిని మనలాగే లోపాలతో కూడిన మనుషులుగా అంగీకరించి వారి పట్ల కరుణ పెంచుకోగలుగుతాం. ఇదేనండి అవలోకనం అంటే. ముఖ్యంగా మనల్ని మనం నిజాయితీగా అర్థం చేసుకునే ప్రక్రియ. అంతేకాదు, జీవన చిత్రం ఏంటంటే ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదండి, ఎంత బాగా జీవించామన్నదే లెక్క. మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితము ఒక కళాఖండంగా మిగులుతుంది. బతుకు అనేది త్యాగం, క్షమ, ప్రేమ అనే రంగులతో రూపుదిద్దుకునే అపురూపమైన చిత్రం. చక్కగా ఉంది కదండి. ఈ జీవన చిత్రంలో ఇలా ఉంటే ఇంకెందుకండి మనకి సంతోషం ఉండదు. సమస్యల నుంచి పారిపోకుండా వాటికి సమాధానాలు వెతుక్కోవడమే జీవితం. నిజమే కదండి. ముఖ్యంగా ఏంటంటే మనం ఆనందంగా, సంతోషంగా ఉండాలని మనకు ఉంటుంది కదండి. అలాంటప్పుడు కనిపించేది, వినిపించేది ఏది నిజం కాదు. మనం తొందరపడి స్వల్పకాలిక ప్రయోజనాలను ఆశించకూడదు. తాత్కాలిక ఆనందాలను కోరుకోకూడదు. ఏ విషయమైనా ముందు చూపుతో వ్యవహరించాలి. ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే మనం ఇలా ఉంటుంటాం కదండి, అందరితో పాటు ఆనందంగా, సంతోషంగా ఉంటాం. కానీ కొందరు మనస్తత్వము, కొందరు వ్యక్తుల గురించి ఇక్కడ నేను చూశానండి, చెప్తున్నాను. ఏంటంటే ఒకరి గురించి చెడుగా చెప్తుంటారు మనతోనే. మరలా అదే మనుషులతో చాలా సంతోషంగా ఉన్నట్టు నటిస్తారు. అంటే వాళ్ళ మనసులో ఉంటుంది, వాళ్ళు ఇలా మనకి చేశారు, వీళ్ళతో ఉంటున్నాం అనే ఫీలింగ్ అయితే వాళ్ళకి తప్పనిసరిగా ఉంటుంది. అవి ఎందుకండి అనడం ఎందుకు, ఆ పట్టించుకోవడం ఎందుకు, మళ్ళీ వాళ్ళతోనే ఉండక తప్పదు. అది తెలుసుకోవాలి మనసు. సద్గురువు చెప్పినట్లు ధ్యానం అనేది కూర్చొని చేసి కళ్ళు మూసుకునేదే కాదండి. చక్కగా మనం పని చేసుకుంటూ కూడా సంతోషంగా ఏ విషయాన్నైనా స్వీకరిస్తూ ఆనందంగా ఉండడమే అదో పెద్ద గొప్ప ధ్యానం అని చెప్తుంటారండి. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఒకరిని బాధ పెట్టి వాళ్ళు సంతోషంగా ఉండాలి అనుకుంటారు. నిజమేనండి, ఉండనివ్వండి. ఒకరిని చేసి మిగతా వారందరూ సంతోషంగా ఉంటే మంచిదే కదండి. అందులో ఉండే వాళ్ళకి ఆనందం ఉంటుంది కాబట్టి అలాగే ఉంచేద్దాం. ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలండి, ఆ ఒంటరిగా ఉండేవారు ముఖ్యంగా ఎలాంటి వారంటే కరెక్ట్గా ఉండేవారు. ఎవరి దగ్గర లేనిపోని మాటలు చెప్పేవారు కాదు. మంచిగా అందరూ ఉండాలి అనుకుని నిజాయితీగా ఉండేవారు. ముఖ్యంగా వాళ్ళకే ఇలాంటి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఏం పర్వాలేదు, వాళ్ళకి మనసు తృప్తిగా ఉంటుంది. మేము ఎంత నీతిగా, నిజాయితీగా ఉన్నాము అనే తృప్తి అనేది ఉంటుంది. భగవంతుడు సాక్షిగా చెబుతున్నాము కదండి. వీడియో నచ్చిందా? చక్కగా నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నమఃశివాయ, నమఃశివాయ. శివయ్య నువ్వే ఉన్నావు. ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు.